దేశవ్యాప్తంగా బియ్యం ధర అనేది రోజు రోజుకు భారీగా పెరిగిపోతుంది. రకాన్ని బట్టి కిలో 60 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు కూడా ఉంటుంది. దీంతో పేద మధ్యతరగతి వర్గాల వారికి అయితే బియ్యం కొనడం అనేది ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ ఇబ్బందిని ప్రభుత్వం గమనించి ఎవరైతే పేదవారు మధ్యతరగతి వారు ఉంటారో అలాంటి వారికి ఇబ్బంది కలగకుండా భారత్ రైస్ అనే బ్రాండ్ తో కిలో 29 రూపాయలకే బియ్యం 5 కేజీల ప్యాకీలు, 10 కేజీల ప్యాకీలు అంటూ కొత్తగా మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. ఈ మేరకు ఫిబ్రవరి 7వ తేదీన ఈ భారత్ రైస్ బ్రాండ్ని అట్టహాసంగా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రారంభించడం జరిగింది. ఈ భారత్ రైస్ ని కిలో 29 రూపాయలకి, అలాగే 5 కేజీలు 10 కేజీల బ్యాగులను విస్తృతంగా దేశవ్యాప్తంగా విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ పథకాన్ని ప్రారంభించినప్పటికీ నెల రోజులు కావస్తోంది. అయినప్పటికీ ఎక్కడ కూడా ఈ భారత్ రైస్ కు సంబంధించి క్రయ విక్రయాలు జరగడం లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ భారత్ రైస్ కు సంబంధించి ఎక్కడ కూడా అమ్మకపు దుకాణాలు గాని ఆన్లైన్ పోర్టల్లో అవైలబుల్ గానీ ఉండడం లేదండి. అదేంటో 2 తెలుగు రాష్ట్రాల్లో వరి పంట బాగానే పండుతూ ఉన్నప్పటికీ ఈ బియ్యం ధర అనేది రోజు రోజుకు పెరుగుతుంది కానీ తగ్గడం లేదు. దీంతో ప్రజలైతే ఈ భారత్ రైస్ తమకు బాగా ఉపయోగంగా ఉంటుందని కిలో 29 రూపాయలకే సన్న బియ్యం కనుక ఇచ్చినట్లయితే తమకు మేలు జరుగుతుందని ఆశించడం జరిగింది. ఈ మేరకు తమ బియ్యానికి సంబంధించిన ఇబ్బందులు అయితే తొలగిపోతాయని చెప్పి చాలా మంది ఆశించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ భారత్ రైస్ అనేది అందని ద్రాక్షేనా అంటే అవుననే పరిస్థితే ఉంది. ఏదైతే ఈ కామర్స్ వెబ్సైట్ లోను, నాఫెడ్ అమ్మకపు దుకాణాల్లోనూ, NCCIF దుకాణాల్లోనూ, అలాగే ఆన్లైన్ పోర్టల్లోనూ ఈ బియ్యం విరివిగా అందుబాటులో ఉంటాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆన్లైన్ లోను దొరకడం లేదు, అలాగే దుకాణాల్లోనూ దొరకడం లేదు. ఈ బియ్యం ఎక్కడ దొరుకుతాయని చెప్పి వెతికి చాలా మంది వేసారిపోయి ఉన్నారు. దీంతో పేదవారు కావచ్చు, మధ్య తరగతి వారికి కావచ్చు ఈ భారత్ రైస్ అనేవి అందుబాటులో లేవని చెప్పి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు అయితే వస్తున్నాయండి. ఈ భారత్ రైస్ అనేవి పట్టణ ప్రాంతాల్లోనే దొరకడం లేదు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఏం దొరుకుతాయి చెప్పండి, దొరకవు. అంతేకాకుండా ఈ భారత్ రైస్ కి క్రయ విక్రయాలు చేసే దుకాణాలు లేకపోవడం ఒక కారణమైతే, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వానికి ఈ బియ్యం సరఫరాపై సమన్వయం లేనట్టుగా తెలుస్తూ ఉంది. ఈ మేరకు అయితే మనకు వార్తలు వస్తున్నాయండి. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు వార్తని. అడ్రస్ లేని భారత్ రైస్ అంటూ వార్త మీరు చూడొచ్చు. దీంతో ఈ భారత్ రైస్ ప్రారంభమైన తొలినాలలో nafedbazaar.com లో అయితే అవైలబుల్ ఉండేది. అయితే అది కేవలం పంజాబ్, హర్యానా స్టేట్ కు మాత్రమే అవైలబుల్ ఉండేది. ముందు ఇది దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా డెలివరీ అవైలబుల్ ఉంటుందని చెప్పి నేనైతే అనుకుని ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ కేవలం పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు మాత్రమే పరిమితమై ఉండగా తాజాగా ఈ భారత్ రైస్ అనేది ఈ nafedbazaar.com లో అవుట్ ఆఫ్ స్టాక్ అని అయితే మనకు చూపిస్తుందండి. మీరు చూడొచ్చు. అమెజాన్ లోను, ఫ్లిప్కార్ట్ లోను, జియో మార్ట్ లోను అవైలబుల్ ఉంటాయని చెప్పి ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇవి ఎక్కడ కూడా అందుబాటులో ఉండడం లేదు. అసలు భారత్ రైస్ అనేవి ఆన్లైన్ లోను దొరకడం లేదు, ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దుకాణాల్లోనూ ఎక్కడ కూడా ఇవి లభ్యం కావడం లేదండి. దీంతో ప్రజలు వీటిపై విమర్శలు అయితే చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ భారత్ రైస్ ని ఈ కామర్స్ వెబ్సైట్ లో అమ్మాలి అనుకునే నిర్ణయంపై తాజాగా విమర్శలు వస్తున్నాయి. ఇవి ఈ కామర్స్ వెబ్సైట్ లో అమ్మితే కేవలం పట్టణ ప్రాంతాల వారికి, గ్రామీణ ప్రాంతాలను కొంతమంది వరకు మాత్రమే మేలు చేకూరుతుందని, చాలా వరకు ఈ బియ్యం ఆన్లైన్ లో కొనుగోలు చేయడం తెలియని వారు కావచ్చు నష్టపోతారని ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం భారత్ దాల్, భారత్ ఆటా రేషన్ షాపుల ద్వారా సప్లై చేస్తూ ఉంది సబ్సిడీ ధరకి, అదే విధంగా ఈ భారత్ రైస్ ను కూడా రేషన్ షాపుల ద్వారా రేషన్ కార్డు కలిగిన వారికి సరఫరా చేయాలని, అలా చేస్తేనే నిజమైన లబ్ధిదారులకి మేలు జరుగుతుందని చెప్పి ప్రజలు కోరుతున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా తీసుకొచ్చిన ఈ భారత్ రైస్ దేశంలో ఎక్కడా కూడా లభ్యత ఉన్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉందండి. ఈ మేరకు ప్రభుత్వ ఈ కామర్స్ వెబ్సైట్ లో కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అంటూ వస్తుంది. ఇక ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో ఇంకేం దొరుకుతాయో చెప్పండి. కనుక ఈ భారత్ రైస్ పేద మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండాలంటే ఖచ్చితంగా రేషన్ షాపుల ద్వారానే ఈ బియ్యాన్ని అమ్మకం జరిపితే గనక నిజమైన లబ్ధిదారులు కావచ్చు మధ్యతరగతి వారికి అందుబాటులో ఉంటుందని చెప్పి ఆశిద్దాం. త్వరలోనే ఈ భారత్ రైస్ ప్యాకెట్లను విరివిగా దేశవ్యాప్తంగాను 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం సప్లై చేసి తద్వారా ఈ బియ్యాన్ని మధ్యతరగతి వారికి అందుబాటులో ఉంచాలని ఆశిద్దాం. నమస్కారం.